ఈరోజు కరివిరాల కొత్తగూడెం కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభ సిపిఎస్ఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం జరుగుతున్నటువంటి వీరన్న ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఇవాళ వీరన్నతో పాటు కలిసి పనిచేసినటువంటి పాత మిత్రులు కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీల్లో ఉండబడినటువంటి వాళ్ళు, లేదు ఇవాళ వేరే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కావచ్చు, రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు కూడా ఈ రోజున వీరన్న వర్ధంతికి కంపల్సరీగా ఇక్కడికి వచ్చి అందరం గతకాలపు స్మృతులను నెమరవేసుకునేటటువంటి పద్ధతుల్లో సాగుతున్నటువంటి వీరన్న వర్ధంతిలో సిపిఎస్ఐ పార్టీ నూతన ఒరవడికి తావునిచ్చింది. ఇవాళ సిపిఎస్ఐ పార్టీ ఏనాడైతే ఇక్కడ 3 దశాబ్దాలు 27 సంవత్సరాల క్రితం వీరన్న రాజ్యంచే రాజకీయంగా హత్యగావించబడినా ఆయన ఆలోచన విధానంతో ముందుకు పోతూ పార్టీని నడిపిస్తూ ఈ పార్టీ రహస్యమైనటువంటి పార్టీగా, ఈ పార్టీ సాయుధ దళాలు ఉన్నటువంటి పార్టీగా, ఈ పార్టీ నక్సలైట్ పార్టీగా ప్రచారం చేస్తున్నటువంటి ఇవాళ పాలక పక్షాలు కావచ్చు, లేదా సిపిఎస్ఐ పార్టీ అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, రాజకీయంగా దెబ్బతీయాలనేటటువంటి ఆలోచనతో సిపిఎస్ పార్టీలోకి వేరే వాళ్ళు రాకూడదు, వీరన్న ఆలోచన విధానం పంచుకోవడానికి నూతన ఒరవడిక రాకుండా అడ్డుకట్ట వేసే దాంట్లో భాగంగానే దీన్ని దళాలు నక్సలైట్లు అనేటటువంటి పేర్లు కొంతకాలం గడిపినారు. ఆ తర్వాత వీరన్న ఆలోచన విధానం దళిత బహుజన రాజ్యాధికారం అనేటటువంటిది ఎప్పుడైతే స్పష్టమైందో, ఇలా సామాజిక తెలంగాణ అంశంతో కొన్ని రాజకీయ పార్టీలు కొత్తగా వస్తున్నటువంటి తెలంగాణ రక్షణ సమితి కావచ్చు, ఇలా ఆ ఆలోచన విధానంతో వస్తున్నప్పుడు మేము చర్చలు జరిపాం, మేము మాట్లాడాం. సహేతుకంగా అనిపించినటువంటి చర్చల్లో కలిసి పనిచేయడం కోసం సామాజిక తెలంగాణ అంశంతో దళిత బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసేటటువంటి రాజకీయ పక్షాలతోని కలిసి మాట్లాడి వాళ్ళతోని సీట్ల సర్దుబాటు చేసుకునేటటువంటి ఆలోచన కలిగినటువంటి వీరన్న ఆలోచన పరులుగా, ఆలోచన అనుచరులుగా మేము మాట్లాడిన మాట వాస్తవం, మేము కలిసిన మాట వాస్తవం, రేపు కలిసి పనిచేయబోతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇవాళ కొంతమంది ఇలా సిపిఎస్ఐ పార్టీని బదనాం చేసే దాంట్లో భాగంగా కావాలని చెప్పని సిపిఎస్ఐ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి పద్ధతుల్లో ముడుపులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు అని సిపిఎస్ఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకన్న చెప్పినట్టుగా ఇలా ఒక్కొక్క జిల్లాలో ఉండేటటువంటి ఒక్కొక్క కార్యకర్త కోట్ల రూపాయలు కూడా వాళ్ళ కాళ్ళ గోటుకు సరిపోవు అనేటటువంటి పద్ధతితో కరుడు కట్టినటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి పరిస్థితి సిపిఎస్ఐ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. కాబట్టి దళిత బహుజన రాజ్యాధికారం కోసం, సామాజిక తెలంగాణ కోసం, బహుజన రాజ్య స్థాపన కోసం, అణగారిన కులాలని చట్టసభల్లోకి తీసుకుపోయేదాని కోసం మేము అనుకున్నటువంటి భావసారూప్యత కలిగినటువంటి పార్టీలతో కలుస్తాం, తెలంగాణ రక్షణ సమితితో కలుస్తాం, పనిచేస్తాం అని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, వీరన్న అభిమానులు, వీరన్న ఆలోచన పరులు ఇవాళ మనల్ని ఒకరి నుంచి ఒకరు దూరం చేసేదానికోసం ఏరే రాజకీయ పార్టీలో ఉండి, బూర్జువా పార్టీల్లో ఉండి ఆ పార్టీల్లో కనీసం దళిత బహుజన వాదాన్ని వినిపించకుండా, ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడించకుండా ఉండేటటువంటి వాళ్ళు బట్టగాల్చి మీరేసేదానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మనకు లేదని చెప్పని తెలియజేస్తూ, ఇవాళ ఖచ్చితంగా వీరన్న ఆలోచన విధానాన్ని పంచుకొని ఇవాళ మనం కలిసి వచ్చేటటువంటి భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతోని, సంఘాలతోని, రంగాలతోని కలిసి పనిచేయాలి, మన బహుజన రాజ్య స్థాపనకు మనమందరం నడుం బిగించాలని చెప్పని తెలియజేస్తూ, ఈనాటి ఈ వీరన్న 27వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి వీరన్న అభిమానులకు, ఇలా ఉద్యమకారులందరికీ ప్రత్యేకమైనటువంటి విప్లవ విజయాలు తెలియజేస్తూ, జై హింద్, జై మారోజు, జై తెలంగాణ.